నేతల సమావేశం తర్వాత పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నువ్వు ఎలా కొడతావు, మీకేం హక్కు ఇచ్చారని చెప్పని వెళ్ళి నిలదీశాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని, రౌడీ అయినంత మాత్రాన కొట్టి చంపేసి బూడిద చేసేయమని మీకు ఎవడిచ్చాడు హక్కు? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు? ఏ చట్టం చెప్తుంది మీకు? పోలీసోడైనా చంపితే నేరం అవదా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడకుండా మీరు ఒకటి చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రౌడీ తల్లిని ఎందుకని కుటుంబాన్ని మొత్తాన్ని వాటేసుకున్నాడు? సిఐ మీద కనీసం శవం కనపడకుండా, శవం అనేది కనపడకుండా చట్టానికి విరుద్ధంగా 302 సెక్షన్ కింద హత్యా నేరం కింద ఎఫ్ఐఆర్ ఎట్ట కట్టారు? రేపు కేసు నిలుస్తుందా? ఈ డ్రామాలో చంద్రబాబు డ్రామా, నువ్వు ఒక డ్రామా. అక్కడ ఆ డ్రామా కడతాడు అతను. కేసులు ఉన్నటువంటి కాపు కుటుంబాన్ని ఏమో వాటేసుకుంటాడు. ఇక్కడేమో మీరు రౌడీల్ని ప్రోత్సహిస్తారా అని ఇక్కడ మీరు మాట్లాడతారు. కాబట్టి ఈ దాగుడు మూతలు, ఈ మాటలు కాపులకి, కేవలం కాపులకి మాత్రమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి లేదా పవన్ కళ్యాణ్ గారి తప్పుడు రాజకీయాలు, తప్పుడు నడత, వాళ్ళ అవసరాల మారి రాజకీయాలన్నీ కూడా పసిగట్టారు. ఊరికే నన్ను రెచ్చగొట్టి మీరేదో మాట్లాడించుకోవటం తప్పితే ఎందుకంటారు? ఇప్పుడు మేము రెడ్డి కాపులు, పవన్ కళ్యాణ్ నాయుడు కమ్మ కాపు అవుతాడా ఏంటండి? కాపు కాపే అవుతాడు. పవన్ కళ్యాణ్ కమ్మ కాపును, మేమేమో రెడ్డి కాపులు అవుతామండి. ఎందుకు అవుతాం? కాపు కాపే అవుతాం. సార్ వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా